ఇటీవలి టీమిండియా ఇంగ్లాండ్తో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను 2-2తో గెలిచి సమం చేసుకున్నాయి. ఇంగ్లాండ్తో సిరీస్ డ్రాగా ముగిసిన ఇరు జట్లు చేసిన పోరాటం అసాధారణం. టెస్టు క్రికెట్ మజా ఏంటన్నది ఈ సిరీస్ రుచి చూపించింది. అయితే టెస్టు సిరీస్లో టీమిండియా ఆడిన చివరి మ్యాచ్, చివరి రోజు ఆట అద్భుతంగా సాగింది. మ్యాజిక్ జరిగినట్లుగా సిరాజ్ వికెట్లు తీయడంతో టెస్టు సిరీస్ సమమైంది. కాగా టీమిండియా మెయిన్ పేసర్ బుమ్రా ఈ టెస్టు మ్యాచ్ల్లో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. సాధారణంగా అతను బంతి తీసుకుని బౌలింగ్ చేస్తుంటే ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుడుతుంది. కానీ మాంచెస్టర్లో జరిగిన టెస్టులో అంతగా రాణించలేకపోయాడు బుమ్రా. తన కెరియర్లోనే మొదటిసారి 100 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. భారత్ సిరీస్ గెలవకపోవడానికి, ఓటములు చవి చూడటానికి కారణం బుమ్రానే అంటూ కొందరు విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. బుమ్రా ప్రతిభావంతుడైన ఆటగాడని దినేష్ కార్తీక్ అన్నాడు. ఇతరులను బుమ్రాతో పోలిస్తే తక్కువగా కనిపిస్తారని పేర్కొన్నారు. అయితే బుమ్రా వల్లే టెస్టులో మ్యాచ్లు ఓడిపోయామని చెప్పడం సబబు కాదన్నాడు. బుమ్రా లీడ్స్, లార్డ్స్ టెస్టులో 5 ఆల్ వికెట్లు తీశాడని గుర్తు చేశాడు. మొత్తం 3 టెస్టుల్లో కలిపి 119.4 ఓవర్లు వేసి 14 వికెట్లు పడగొట్టాడని దినేష్ కార్తీక్ చెప్పాడు. బుమ్రా సగటు 26, ఎకానమీని 3.04గా ఉందన్నాడు. అయితే ఓవల్ టెస్టులో అతను లేకుండా విజయం సాధించడంతో కొందరు విమర్శలు చేశారని, అది కరెక్ట్ కాదన్నాడు. బుమ్రా ప్రపంచ ఛాంపియన్ అని, అతని కెరియర్ ముగిసినప్పుడు షెయిన్ వాన్, మెగ్రాత్ వంటి దిగ్గజ ఆటగాళ్లుగా సమానంగా గుర్తించబడతాడని అన్నాడు. అంతేకాదు బుమ్రాపై ఎప్పుడూ బౌలింగ్ ఒత్తిడి ఉంటుందని, ఓవల్లో బుమ్రా లేకుండా గెలవడం అంటే అది అతనికి కాస్త రిలీఫ్నిచ్చే విషయమన్నాడు దినేష్ కార్తీక్. వెన్నునొప్పి వంటి తీవ్ర గాయాలతో ఇబ్బందులు పడ్డా అన్ని సవాళ్లను ఎదుర్కొని బౌలింగ్లో సత్తా చాటుతున్నాడని చెప్పాడు. T20 ఒక స్ట్రాంగ్ ఓవర్ కావాలన్నా, వన్డేల్లో పాత బంతితో కూడా వికెట్ తీయాలన్నా బుమ్రా వైపే వేలు చూపిస్తాయని దినేష్ కార్తీక్ అన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత బుమ్రా అక్టోబర్లో ఆస్ట్రేలియాతో ODI సిరీస్లో తిరిగి రానున్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో హోమ్ టెస్ట్ సిరీస్లున్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఒక లెజెండ్. అతని రికార్డులు ఇంకా కొనసాగుతాయని దినేష్ కార్తీక్ చెప్పాడు.